దేవునికి స్తోత్రము. ఈస్టర్ గురించి క్లుప్తముగా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాము. ప్రియులారా, ప్రతి సంవత్సరము క్రైస్తవులు ఈస్టర్ ఆరాధన జరుపుకుంటూ ఉంటారు. ఎందుకు ఈస్టర్ ఆరాధన జరుపుకుంటూ ఉంటారంటే, ఒక బలమైన కారణము దీని వెనకుంది ప్రియులారా. ఆ కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు 2026 సంవత్సరాల క్రితము సిలువలో పాపుల కొరకు తన ప్రాణం పెట్టి, చనిపోయి, సమాధి చేయబడి, మూడవ దినము సజీవుడిగా లేచారు. ఈ సత్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3, 4 వచనాల్లో మనము చూడగలం ప్రియులారా. అక్కడ రాయబడిన మాటేంటంటే, లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినట్లుగా, అదేవిధంగా లేఖనాల ప్రకారము మూడో దినము లేపబడినట్లుగా మనం చూస్తాము. ఆ లేచినటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 12 మంది శిష్యులు చూచారు. అటు తరువాత 400 మంది గూడా యేసు ప్రభు తిరిగి లేచుటను, సజీవుడిగా ఆయన మారుట చూచారు ప్రియులారా. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా, మనం మరణించిన తరువాత ఒక జీవితం ఉంది. ఆ జీవితం ఏంటంటే పరలోకంలో యేసు ప్రభుతో జీవించుట. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నేను చనిపోయి ఎలాగైతే సజీవుడిగా మారానో, నా యందు విశ్వాసం ఉంచిన వారు కూడా చనిపోయి మరి సజీవులుగా మారుతారు. అనగా పునరుద్ధానులుగా మారుతారని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 20 వచనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి పునరుద్ధానుడిగా ప్రథమ ఫలముగా లేపబడ్డారు. అటు తరువాత ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ గూడా ఆయనలాగా మరి తిరిగి లెగుస్తారని యేసు ప్రభువారు వాగ్దానం చేస్తున్నారు. ప్రియులారా, గమనించాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. అందుచేత ప్రతి సంవత్సరము యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే మరణాన్ని జయించి పునరుద్ధానుడిగా మారి సజీవుడిగా యుగాలు జీవిస్తూ ఉన్నారో, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ గూడా మరి సజీవులుగా, మరణాన్ని గెలిచి సజీవులుగా యేసు ప్రభుతో జీవిస్తారు. ఈ సత్యాన్ని అందరికీ తెలియజేయటం కొరకు, ఈ సత్యాన్ని అందరికీ మరి తెలియజేయటం, తెలియని వారికి తెలియజేయటం కొరకు ప్రతి సంవత్సరము ఈ పునరుద్ధాన ఆరాధన అనేక స్థలాల్లో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరి ఈస్టర్ అనగా యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించుట. అంత మాత్రమే కాదు, పునరుద్ధానుడుగా తిరిగి లేచుట. మరి ఈ వీడియో ద్వారా మీరు సత్యాన్ని తెలుసుకుంటున్నారని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.